సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు విశాఖపట్నంలో పర్యటిస్తారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. తొలుత విశాఖ విమానాశ్రయం చేరుకుని రిషికొండ సమీపంలో రాడిసన్ బ్లూ హోటల్కు వెళ్లుంటారు పవన్. అక్కడ కేంద్ర మంత్రి సహా ఇతర ప్రముఖులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత మధ్యాహ్నం 2:45 విశాఖ విమానాశ్రయం నుంచి విజయవాడకు బయలుదేరనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు జాయిన్ అవుతున్నారు. ఎస్ వాసు, ఈరోజు విశాఖలో పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సతీష్, మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడ చేరుకోబోతున్నారు. రాడిసన్ బ్లూ హోటల్లో ప్రపంచ ఏనుగుల దినోత్సవం కార్యక్రమంలో పాల్గొబోతున్నారు. వాస్తవానికి ఇది 2 రోజుల క్రితం 12వ తారీఖున జరగాల్సినప్పుడు కూడా కొన్ని అనివార్య కారణాల ఆయన రాలేకపోయారు. అదేవిధంగా నిన్న సాయంత్రం విశాఖ చేరుకోవాల్సిన కూడా టైట్ షెడ్యూల్ వల్ల ఇవాళ ఉదయం బయలుదేరారు. మంగళగిరి నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి మరి కాసేపట్లో మనం ఉన్నటి ప్రాంతం, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం రాడిసన్ బ్లూ హోటల్ దగ్గర ఉన్నాము మనం. ఈ రాడిసన్ బ్లూకి చేరుకుంటారు. ఇక్కడ కేంద్ర మంత్రులు అయితేనే, లేకపోతే అటవీ శాఖ అధికారులు, ఉన్నతాధికారులు వీళ్ళందరితో కూడా ప్రపంచ ఏనుగుల దినోత్సవం ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఏపీ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది కేంద్ర ప్రభుత్వంతో కలిసి. అందువల్ల కేంద్ర మంత్రులు కూడా పాల్గొంటున్నారు. వాళ్ళతో పాటు అటవీ శాఖ అధికారులు అందరూ కూడా పాల్గొంటున్నారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఇక్కడ చేరుకున్న అనంతరం కూడా లోపల ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం పాల్గొంటారు. అనంతరం కూడా దీనికి సంబంధించి కూడా అధికారులతో సమీక్ష కూడా జరిపే అవకాశం ఉంది. అటవీ శాఖ అధికారులతో కూడా సమీక్ష జరిపే అవకాశం ఉంది. మనం చూడొచ్చు, ఇటీవల ఉత్తరాంధ్రలో పార్వతీపురం తదితర ప్రాంతాల్లో ఏనుగులు బెడద నివారించేందుకు ప్రత్యేకమైన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. కర్ణాటక నుంచి ఏనుగులను రప్పించడం, మొత్తం కూడా కార్యక్రమం చేయడం పట్ల కూడా ఆ ప్రాంత రైతులు అయితేనే అందరూ కూడా హర్ష వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇవన్నీ కూడా ఇక్కడ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఆ కార్యక్రమం అనంతరం కూడా చర్చించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి పరిస్థితి ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది కూడా సమీక్షించే అవకాశం ఉంది. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడ చేరుకున్న అనంతరం కూడా దాదాపు మధ్యాహ్నం వరకు కూడా ఇక్కడే ఉండి 2 గంటల వరకు కూడా ఇక్కడే ఉండి అనంతరం బయలుదేరి విశాఖ విమానాశ్రయం నుంచి తిరిగి ఆయన గన్నవరం చేరుకుంటారు. మధ్యాహ్నం చేరుకుని ఆయన ఉన్నటువంటి మంగళగిరి క్యాంప్ కార్యాలయం చేరుకుంటారు. పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా భారీ ఎత్తున మొత్తం కూడా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర మంత్రులు కూడా రావడంతో ఎటువంటి వాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ఇరుషుకొండ ప్రాంతంలో ఈ రాడిసన్ బ్లూ హోటల్లో, ప్రైవేటు హోటల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్గా జూకి వెళ్ళి కార్యక్రమం చేద్దాం అనుకున్నా కూడా జంతువులు దృష్టిలో పెట్టుకుని అక్కడ ఇబ్బంది కాకుండా ఈ ప్రైవేట్ ప్రాంతంలో ఏర్పాటు చేయడం. అదేవిధంగా మనకు తెలుసు, పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఆ భార్య కానీ ఆయన తల్లి కానీ ఇక్కడ విశాఖలో ఉన్న కొన్ని జంతువులు కూడా దత్తత తీసుకుని వాటిని పోషణకు అయ్యే ఖర్చు కూడా వాళ్ళు భరిస్తున్నారు. ఇటీవల కాలంలో కూడా వాళ్ళు వచ్చి కొన్ని జంతువులు కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రిగా ఈ జంతువులపై చూపిస్తున్న ప్రేమ కానీ, లేకపోతే ఏనుగుల వల్ల ఇబ్బంది పడుతున్న రైతులను కాపాడేందుకు కానీ ఇటువంటి గతంలో ఎప్పుడూ లేని విధంగా అనేక చర్యలు తీసుకుంటారని వాళ్ళందరూ కూడా హర్ష వ్యక్తం అవుతుంది. మరి కాసేపట్లయితే పవన్ కళ్యాణ్ ఇక్కడ చేరుకుని ఏనుగుల ప్రపంచ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని తిరిగి అయితే వెళ్తారు. ఈలోగా జనసేన ఎమ్మెల్యేలు అయితేనే, లేకపోతే నాయకులు అయితేనే అందరితో కూడా ఇదే హోటల్లో కూడా సమావేశం అయ్యే అవకాశం ఉంది. పార్టీ గురించి కానీ, ఉత్తరాంధ్రలో జరుగుతున్న కార్యక్రమాల గురించి కానీ, ఇంకా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా కొంతమంది ముఖ్యమైన నాయకులతో వాళ్ళతో కూడా ఇక్కడ సమావేశం అయితే అయ్యే అవకాశం ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ.